నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటూ ఆశిస్తూ ఉన్నానండి. మీరైతే బాగుంటారు, ఎందుకంటే జీవన యోగాని మీరు అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం ముందుగా ఆసనాస్ చేసే ముందు ప్రాణాయామ చేద్దామండి. భస్త్రిక ప్రాణాయామ. ఈ ప్రాణాయామకి మనము వజ్రాసనాలో కూర్చోవాలి. కాబట్టి మనం ఏ సపోర్ట్ లేకుండా కూర్చొని కాళ్ళని ముందుకి ఇలా స్ట్రెచ్ చేసి ఒక కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఇంకో కాళ్ళని కూడా ఫోల్డ్ చేసి వజ్రాసనాలో కూర్చోండి. మనం ఇలా వజ్రాసనాలో కూర్చున్న తర్వాత రెండు చేతులతో ఫిస్ట్ని చేస్తామండి. అంటే మనం ఇలా చేతుల్ని ముడుచుకొని మన భుజాల ముందుకి పెడతాము. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకి లేపి రెండు చేతుల్ని ఇలా ఓపెన్ చేయండి. ఎక్సేల్ చేస్తూ మళ్ళీ ముందు పొజిషన్కి వస్తారు. ఇక్కడ మీ ఇన్హలేషన్ ఎక్సలేషన్, మీ శ్వాస పీల్చుకోవడం వదలడం రెండు ఫోర్సిబుల్గా ఉంటాయి. ఇంకొకటి అండి, ఇక్కడ మీరు చేసేటప్పుడు మీ రిబ్ కేజ్ని కొట్టండి. ఇలా హిట్ చేయటం వల్ల మీకు ఎనర్జీ అనేది ఇంకెక్కువ వస్తుంది. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ లంగ్స్లో ఎక్కడైనా ఉంటే కూడా అది కూడా బయటికి వస్తుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని చేద్దాం. ఈ ప్రాణాయామ చేసే ముందు ఆడవాళ్ళు సైకిల్తో ఉంటే అవాయిడ్ చేయండి. హై బ్లడ్ ప్రెషర్ పీపుల్ కూడా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్లోగా చేయొచ్చు. ఈ ప్రాణాయామాన్ని చేద్దాము. ముందుగా శ్వాసని పీలుస్తూ మెల్లగా శ్వాసని వదలండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ చేతుల్ని పైకని, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. స్లోగా చేతులని రిలాక్స్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 20 టైమ్స్ చేయొచ్చండి మీరు. మళ్ళీ ఫిస్ట్ చేస్తూ సెకండ్ రౌండ్తో స్టార్ట్ చేద్దాము. మళ్ళీ స్లోగా పామ్స్ని రిలాక్స్ చేస్తూ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ రౌండ్తో స్టార్ట్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ స్లోగా రెండు చేతుల్ని రిలాక్స్ చేస్తూ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని రెండు కాళ్ళని స్ట్రెచ్ చేసి సుఖాసనాలో కూర్చోండి. మెల్లగా రెండు పామ్స్ని కళ్ళపైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. సో ఇదండి భస్త్రిక ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేసిన తర్వాత ఎనర్జీ అన్నది మీ దగ్గర ఉంటే అది ఎక్కువ హై అయిపోతుందండి. దీన్ని ఎనర్జైజింగ్ ప్రాణాయామ కూడా అంటారు. మనం ఇవాళ ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు నటరాజాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి.
ముందుగా నటరాజాసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా తాడాసనాలో ఇలా నిల్చొని మీ కుడి కాళ్ళని వెనకాల వైపున ఇలా ఫోల్డ్ చేస్తారు. మీ కుడి కాళ్ళని కుడి చేతితో పట్టుకుంటారండి. ఎడమ చేతిని చిన్ముద్ర అంటారు. ఇలా మీ బొటన వేలని చూపుడు వేలని టచ్ చేస్తూ హోల్డ్ చేస్తారు. ఇక్కడ ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మీరు కొంచెం ముందుకు వెళ్ళి కాళ్ళని వెనక్కి ఇంకా పైకి లిఫ్ట్ చేస్తారు. మళ్ళీ స్లోగా కాళ్ళని చేతులని రిలాక్స్ చేసి తాడాసనాలోకి వస్తారు. ఈ ఆసన చేయటం వల్ల మీ కాళ్ళ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మీరు చూసుకుంటే ఎక్కువ హిప్ దగ్గర గ్రాయిన్ దగ్గర కూడా ఓపెన్ అవుతుంది. మీ షోల్డర్స్ కూడా ఓపెన్ అవుతాయండి. బ్యాలెన్స్, కాన్సన్ట్రేషన్, ఫోకస్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు మీ దృష్టిని మాత్రం ఒక పాయింట్ దగ్గర పెట్టి చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు బ్యాలెన్స్ అన్నది ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాము. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. సో ఇదండి నటరాజాసన. ఈ ఆసనాన్ని గుర్తు పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఫలకాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దానికి మనము టేబుల్ పోస్చర్ నుంచి అయినా రావచ్చు, వజ్రాసన నుంచి కూడా రావచ్చు. కాబట్టి మనము వజ్రాసనలో కూర్చుందాం. దీన్ని వజ్రాసన అంటారండి. మీ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసి కూర్చోటాన్ని వజ్రాసన అంటారు. మెల్లగా రెండు చేతుల్ని ఇలా ముందుకి పెట్టి కాళ్ళని, ఒక కాళ్ళని తర్వాత ఇంకొక కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. ఇక్కడ మీ హిప్ మాత్రం ఇలా కిందికి లేదా మరీ పైకి ఉండకుండా బాడీ ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. స్లోగా రెండు మోకాళ్ళని కిందికి పెట్టి శిశు ఆసనాలో మీరు రెస్ట్ చేస్తారు. సో చూసారు కదండి, ఫలకాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మీ చేతులు అన్నవి చాలా బలంగా అవుతాయి. మీ కోర్ అన్నది కూడా చాలా బలంగా అవుతుంది. ఈ ఆసన మీకు వ్రిస్ట్ ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసన ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాలో మనం ఒక చిన్న వేరియేషన్ కూడా చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి, చూపిస్తాను. మనము ముందుగా ఇలా ఫలకాసనాలోకి వచ్చేసి కుడి కాళ్ళని కుడి చేతి దగ్గరికి తీసుకొని రండి. మెల్లగా వెనక్కి తీసుకెళ్ళి ఎడమ కాళ్ళని ఎడమ చేతి దగ్గరికి తీసుకొని రండి. చూడండి మూమెంట్ ఎలా చేస్తున్నానో, అలా చేయటానికి ట్రై చేయండి. లేదా మీరు ఆసనాలో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి.
స్లోగా మోకాలని కిందికి పెడుతూ శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. స్లోగా మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ అయ్యి వజ్రాసనాలో కూర్చోండి. సో చూసారు కదండి, ఫలకాసన చాలా ఇంటెన్స్గా ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలని ఉంటే మీరు రెస్ట్ తీసుకోండి. శిశు ఆసన, మకరాసనాలో మీరు రెస్ట్ చేయొచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఆసన పేరు వింటేనే భయమేస్తుంది కదా, కానీ ఆసన చాలా ఈజీగా ఉంటుందండి. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఈ ఆసన చేయడానికి దండాసనాలో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీరు ఒక కాళ్ళని వీరాసనాలో పెడతారండి. ఇప్పుడు నా ఎడమ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి వజ్రాసనకి వీరాసనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. వజ్రాసనాలో మనం కాళ్ళ పైన కూర్చుంటాం, కానీ ఇక్కడ కాళ్ళు మాత్రం బయటికి ఉంది. చూడండి, నా కాళ్ళు బయటికి ఉంది. ఒక కాళ్ళు ఇలా బయటికి పెడుతూ ఇంకో కాళ్ళు మాత్రం స్ట్రైట్గా పెడుతూ ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి ఎక్స్హేల్ చేస్తూ మీరు ముందుకి బెండింగ్ ఫార్వర్డ్ అవుతారు. అయిన తర్వాత మీ కాళ్ళ అరికాళ్ళని పట్టుకొని ముందుకు చూడండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి ఎక్స్హేల్ చేస్తూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇక్కడ మీకు వీరాసన కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చండి. వీరాసన అందరికీ అంత ఈజీ కాదు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తానండి. దీన్ని కాఫ్ మజిల్ అంటారు కదా, దీన్ని ఇలా బయటికి పుల్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఈజీగా కూర్చోటానికి వస్తుంది. ఈ ఆసన ఎక్కువగా ఇంట్లో పిల్లలు ఇలా కూర్చుంటారండి. మనం మరి అలా కూర్చోవద్దు అని, కానీ దాంట్లో కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనము వేరే కాళ్ళతో చేద్దాము. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ మళ్ళీ రిపీట్ చేద్దామండి. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఈ ఆసన చేసేటప్పుడు అండి మీ ఆమ్స్ట్రింగ్ దగ్గర చాలా వర్క్ అవుతుంది. ఇంకొక కాళ్ళని మనం ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ స్టిఫ్నెస్ ఉన్నా పోతుందండి. మనము బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం కాబట్టి అబ్డామినల్ మజిల్స్ దగ్గర మంచిగా కాంట్రాక్షన్ అవుతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్క ఆర్గాన్ని మనము స్క్వీజ్ చేసి ఇంకా ఫ్రెష్ బ్లడ్ని మనము పంపిస్తూ ఉంటాం. ఇంకా మన హెడ్ని కిందికి తెస్తున్నాం కాబట్టి మైండ్ని చాలా రిలాక్సింగ్, మన నర్వస్ సిస్టాన్ని చాలా డౌన్గా కామ్గా చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు డైలీ ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి మనము మన పొట్ట వైపున పడుకుంటామండి, కాబట్టి పడుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఇలా మన పొట్ట వైపున పడుకొని మన చేతులని మన భుజాల కిందికి పెట్టడానికి ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లోనే ఉండాలండి. ఇంకా మీ చేతులు ఇలా బయటికి ఉండకుండా లోపలికి మీ బాడీకి దగ్గరగా పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత మీరు ఇన్హేల్ చేస్తూ మెల్లమెల్లగా మీ బాడీలో ఉన్న పై భాగాన్ని పైకి లిఫ్ట్ చేయండి. మీ నాభి వరకు ఎత్తాలండి.
ఎత్తి ముందుకి చూడండి. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ మెల్లమెల్లగా బాడీని కిందికి డ్రాప్ చేయండి. సో చూసారు కదండి భుజంగాసన. ఈ ఆసన చేయటం వల్ల మీకు మీ స్పైన్ అన్నది చాలా స్ట్రెంగ్తన్గా, చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఈ ఆసన చేసేటప్పుడు మీరు గమనించినట్టయితే మీ సైడ్ మజిల్స్ ఉంటాయి కదా, బ్యాక్ మజిల్స్కి అక్కడ చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీరు మీ చెస్ట్ని ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఇన్హలేషన్ అవుతుంది. ఇంకా మీరు అనుకోకుండానే మీ గ్లూట్స్ని కాంట్రాక్ట్ చేస్తారండి. చేయటం వల్ల మీ వెనకాల ఉన్న భాగాలు బాగా టోనింగ్గా అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ మూమెంట్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మీరు ఇంట్లో ఉన్నా కూడా మీ పొట్ట వైపున పడుకొని ఇంకొక మూమెంట్ కూడా చేయొచ్చండి. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మీ 2 చేతుల్ని ఇలా మీ ఫేస్ దగ్గరికి పెడుతూ 2 కాళ్ళని ఇలా దగ్గరికి తీసుకొచ్చి మెల్లమెల్లగా ఇలా కాళ్ళని ఎంత దగ్గర అయితే అంత ఫోల్డ్ చేస్తూ తీసుకొని రావడానికి ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల మీరు మీ పొట్ట వైపున ఉన్నందుకు అక్కడ బెనిఫిట్స్ వస్తాయి. లెగ్స్ లిఫ్ట్ చేస్తున్నారు, మీ టార్సో కూడా పైకి ఉంది కాబట్టి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. కానీ అన్నం తిన్న తర్వాత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఏ ఆసన అయినా అన్నం తిన్న తర్వాత కడుపు వైపున పడుకుంటే బ్లోటింగ్ ఇష్యూస్ లాంటివి వస్తాయి కాబట్టి అవాయిడ్ చేయండి. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. ఇవాళ మనం కొన్ని బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేసాము, హ్యాండ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కొన్ని ఆసనాస్ చేసాము, అలాగే రెస్టోరేటివ్ ఆసనాస్ గురించి తెలుసుకున్నాము. ఇంకా పొట్ట వైపున పడుకొని కూడా మనం కొన్ని ఆసనాస్ చేస్తూ మన ఆర్మ్స్ట్రింగ్స్ని, మైండ్ని కామ్ చేసాం. యోగాలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, మీరు నిల్చున్నా కొన్ని ఆసనాస్ చేయొచ్చు, కూర్చున్నా చేయొచ్చు, ఆఫీస్లో ఉన్నా చేయొచ్చు, బెడ్ పైన ఉన్నా కూడా మీరు ఏదో ఒక స్ట్రెచ్ మాత్రం మీరు చేయగలుగుతారు. కానీ ఆ స్ట్రెచ్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్తో పాటు చేయండి, ఇంకెక్కువ బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి ఇంత గొప్ప యోగాని మనము డైలీ అలవాటు చేసుకోవడం వల్ల మనం మంచి మార్గం వైపుకి వెళ్ళొచ్చు. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఎంతమందికి బుక్స్ రీడ్ చేసే అలవాటు ఉంటుంది? మనం చదువుతామండి, కానీ మన పిల్లలకు కూడా అది అలవాటు చేయాలి. లేదా మెల్లమెల్లగా చిన్న పిల్లలు అయితే మరి స్టోరీస్ చెప్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ తేవాలండి. ఎలాంటి బుక్స్ చదవాలో కూడా నేను మీకు చెప్తాను. ఎక్కువగా స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి కదండి, దానివల్ల వాళ్ళకి నాలెడ్జ్ అంటూ పెరుగుతుంది. ఇంకా మన సంస్కృతి అన్నది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ చిన్న అలవాటుని మీరు అలవాటు చేసుకొని మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.